హలో ఫ్రెండ్స్, మా ఎస్కేఎంఎల్ యూత్ మొత్తం కలిపి ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేశారు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను, కానీ నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. వాళ్ళు ఇంతకుముందు చాలా ట్రిప్స్కి వెళ్ళారు, కానీ నేను వాళ్ళతో పాటు ఎప్పుడు వెళ్ళలేదు. కానీ నాకు ఇప్పుడు అనిపించింది, అరే ఇంతకుముందు ట్రిప్స్కి కూడా వాళ్ళతో పాటు వెళ్ళుంటే బాగుండు కదా, అన్నీ తెలుసుకుంది కదా అనుకున్నాను. కానీ ఏం పర్లేదు, ఈ ట్రిప్తో మాత్రం నేను ఏమైతే కోల్పోయినా అన్నీ సాధించానని నాకైతే అనిపించింది అనమాట. ఏవేవో సాధించానంటే రివార్డులు అవార్డులు అని ఏం అనుకోకండి. నేనైతే ఏ ఎంజాయ్ అయితే కోల్పోయినా అంత ఎంజాయ్ అయితే చేశాను అనమాట. నాకైతే చాలా ఎంజాయ్ అనిపించింది. నా జీవితంలో ఇది ఒక బెస్ట్ మెమొరీ అనేది చెప్పుకోవాలి. కానీ మా ఫ్రెండ్స్ అందరం కలిసి అమ్మవారికి పోతన అయితే వేసాము. కానీ ఆ పోతన వేసి తినేసి చక్కగా డ్యాన్స్లో వేసుకుని చాలా ఎంజాయ్ చేసామన్నమాట. మీరు కూడా ఈ గుడికి ఎవరైనా వెళ్ళుంటే కిందనైతే కామెంట్ చేసేయండి. మీకు మెయిన్ మ్యాటర్స్ చెప్పడం మర్చిపోయి, ఇది ఎక్కడ మీకు తెలియదు కదా, నేనైతే చెప్తాను. కావాలంటే లొకేషన్ కూడా పెడతాను. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కూడా వెళ్ళొచ్చు. చాలా ఎంజాయ్ చేస్తారు. చుట్టుపక్కల మొత్తం కొండలు ఉంటాయి. మన విజయనగరంకి దగ్గరలో ఉన్న కొత్తవలస మండలం దోరపాటితలం గుడి అని ఎవరిని అడిగినా సరే లొకేషన్ అయితే మీకు చెప్పేస్తారు. అప్పన్న దోరపల గ్రామం అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మొత్తం కొండలు ఉంటాయి, చెట్లు ఉంటాయి. చెట్ల కింద వంటలు చేసుకుని తినొచ్చు. చాలా మంది వచ్చారు. మాకు దగ్గరలో ఉన్న నాకే తెలియలేదన్నమాట. కానీ మీరు ఎవరైనా ఈ లొకేషన్కి వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే త్వరగా అయితే వెళ్ళండి. ఎందుకంటే సీజన్ అయిపోయిన తర్వాత వెళ్ళిన వేస్ట్ అనమాట. నాకైతే ఈ ట్రిప్ అనేది నా లైఫ్ లాంగ్ నాకు గుర్తుంటుంది అనమాట. నచ్చితే లైక్